నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఎం డిమాండ్. ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపణ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నేతలు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. విజయనగరంలో తెలుగు మహిళల భారీ ర్యాలీ. అమరావతి మహిళలను అగౌరవపరచడం దారుణమని వ్యాఖ్య. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నప్పటికీ జిల్లాకు ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నించలేదని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తగిన సాయం అందించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవనంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి ఒట్టిమాటగానే నిలిచిపోయిందన్నారు. ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఏడాదిలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. జిల్లాలో కొద్దిపాటి పరిశ్రమలు మూతపడ్డాయని, కొత్త పరిశ్రమల ఊసే లేదని ఆరోపించారు. సేవారంగం పేరిట వనరులను, భూములను దోచుకోవడం పెరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయన్నారు. దేశాభివృద్ధికి, మానవ వనరుల వృద్ధికి దోహదపడే గిరిజన విశ్వవిద్యాలయం కన్నా కార్పొరేట్లకు ఉపయోగపడే భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పాఠశాలల్లోని సమస్యల పరిష్కారానికి, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీ అందించడానికి, సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ, వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రేపటికి సంవత్సరం పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా అట్టహాసంగా రేపు అమరావతిలో బహిరంగ సభ పెట్టి అభివృద్ధి పథకాలు ఏం సాధించామో చెప్పబోతా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఈ అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పేరు మీద 6 వాగ్దానాలు చేసి అవన్నీ అమలు చేస్తానని చెప్పేసి చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అన్ని రకాలుగా అత్యధికంగా పథకాలు పెట్టి అమలు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఆ సూపర్ 6 పథకాల్లో పెన్షన్ తప్ప ఇంకే ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మహిళలకి బస్సు కావచ్చు, మరి ఇటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా చెప్పారు కానీ ఏ ఒక్కటి నేటికి అమలు కాలే. మరి ఎక్కడికక్కడ పత్రికా సోదరులు కానీ ఇతరులు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రశ్నించినప్పుడు గత ప్రభుత్వం అంతా రాష్ట్రాన్ని దివాలా తీసింది, అప్పుల కూపంలో నెట్టేసింది, దరిద్రపాలన జరిగింది కాబట్టి అవన్నీ మేము కవర్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది పచ్చి దుర్మార్గం, పచ్చి అబద్ధం. ఎందుకని ఇవన్నీ ఉన్నాయని తెలుసు. 40 సంవత్సరాలు ఆయన చరిత్ర. మరి అటువంటి చరిత్రను ఆయన గతసారి ఈయన చేసిన లోపాలు తప్పులు అన్నీ ఎత్తి చూపి ఆ లోపాలు లేకుండా చూస్తానని చెప్పి ఈ రోజుకి వచ్చరికి అంతకు మించిపోయిన తప్పులు ఈరోజు మేము చేస్తున్నాం. కాబట్టి మీరు చెప్పిన హామీలు అమలు చేయకుండా చిరుద్యోగుల మీద దాడి చేస్తూ, ఉపాధ్యాయులు రేషనల్ పేరు మీద స్కూళ్ళన్నీ మూసేసి అంత తగ్గించేసి మొత్తం నిరుద్యోగ సమస్యలు పెంచుతున్నారు. ఇవాళ చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మేము ఎంత అని చెప్పేసి. ఇవాళ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇవాళ 1500 మంది ఉద్యోగులు ఇంటికి పంపించారు. ఇంకొక 2000 మందిని తీసేసే ఆలోచనలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని పెద్ద ఎత్తున సమ్మె చేస్తే ఇవాళ స్థానిక మంత్రి కానీ ప్రభుత్వం కానీ దాని మీద స్పందించకుండా తిరిగి దానికి ఇంకో రకం వెటకారంగా మాట్లాడే పరిస్థితి. మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పారు. మరి 11,444 కోట్లు తెచ్చామన్నారు. దేనికి? పప్పు బెల్లాలకి. దానికేంటంటే 500 కోట్లు సుమారు జీఎస్టీ కింద పోయింది. 9,000 కోట్ల వరకు అప్పుల కింద పోయింది. రకరకాల దాన్ని సరిపెట్టేశారు తప్ప అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు స్టీల్ ప్లాంట్. ఈరోజు ఎంత చెప్పినాడు, అంత మీ చేతిలో ఉన్నామనుకున్నాడు. మోడీ గారు చెప్పి ప్రైవేట్ కానీ మేము ఆపుతామని చెప్పేసి ఈరోజుకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. కాబట్టి మీరు ఈ సంవత్సరం పాలనలో ఉన్న మౌలిక సమస్యలు కానీ, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు కానీ, ఇటువంటి ఉపాధికి సంబంధించిన అంశం కానీ, స్టీల్ ప్లాంట్ అంశం కానీ ఏ ఒక్కటి కూడా మీరు దానికి పైకి తీసుకొచ్చి ఓ భరోసా కల్పించి ప్రజలకు ఆదుకుంటామని చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ జిల్లాలో ప్రజానీకం అన్ని రకాలుగా ఇవాళ చూస్తే టోల్గేట్ రామవరం టోల్గేటు, జొన్నాడు టోల్గేటు, మానాపురం టోల్గేట్లు పెట్టి బస్సు ఛార్జీలు 10 రూపాయలు 20 రూపాయలు పెరుగుతున్నాయి. కార్లు మధ్యతరగతి ప్రజలను వదిలేండి, ప్రజల మీద విపరీతంగా భారాలు పెరుగుతుంది. ఛార్జ్ 10 రూపాయలు అంటే ట్రాను పోను ఆ రకంగా చూసినట్టు రోజుకి ఎంత పడుతుంది, ఎన్నిసార్లు తిరుగుతారు? ఈ రకంగా చూస్తే
ఇప్పటికే వేతనాలు లేక, కూలి లేక, పని లేక, బతకలేక ఇబ్బందులు పడుతున్న ప్రజానికం మీద ఓ పక్క ధరల మోత, ఓ పక్క టోల్గేట్ల మోత, అన్ని రకాల కోట్లాది రూపాయలు వేల భారాలు ప్రజల మీద వేస్తున్న పరిస్థితి ఈ జిల్లా వరకు ఉన్నది. వెనకబడిన జిల్లా, ఆర్థికంగా బాగా వెనకబడిన జిల్లా. నీటి వనరులు ఉన్నాయి, బొళ్ళలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, తాటిపూడి ఉంది, రైవాడు ఉంది, చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి, చెక్ డ్యాములు ఉన్నాయి, తారకరామ్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా వలసలు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పటికీ వలసలు పోతా ఉన్నారు. వలసలు నివారిస్తానని చెప్పావు, ఈరోజు వలసలు నివారించే పరిస్థితే లేదు. కాబట్టి వీళ్ళ కార్మికవర్గం కానీ, ఉపాధి హామీ కూలీలు కానీ, మొత్తం ఉద్యోగులు కానీ ఏ ఒక్కరూ సుఖ సంతోషంతో లేరు. అందరి మీద దాడి, పైగా మహిళల మీద వేధింపులు, ఇవాళ ఎస్టీల మీద వేధింపులు, తప్పుడు కేసులు. ఏదైనా పోలీసులు మన ఇదిలో పెట్టి 3 కుర్రాళ్ళని ఇదిలో పెట్టి బాగుతూ ఉన్నారు. అదా మీరు చేయాల్సిన పని? శిక్ష వేయండి, కానీ కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆ పద్ధతులు చేయాలి. అంతేకాని పోలీసు రాజ్యం అయితే పోలీసులు తీసుకెళ్ళి లాఠీలతో కొట్టిస్తారా రోడ్డు మీద పెట్టి? ఏ చట్టంలో ఉంది? అంటే మీరు చంద్రబాబు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించడం అంతకంటే మించిపోయారు, అంతకంటే దుర్మార్గంగా మీరు తయారయ్యారు. కాబట్టి అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలోని ప్రజలు కానీ, ఈ జిల్లా ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి మీరు చెప్పిన హామీలన్నీ తక్షణం అమలు చేయాలి. అమలుకు పూనుకుంటే ఎంత కొంత ఉపశమనం కల్పిస్తే మీకోసం ఆలోచిస్తారు, లేకపోతే మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. గతంలో ఏదైతే అనుభవాలు మీకు ఉన్నాయో అదే అనుభవాలు మీరు సవి చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు గారికి తెలియజేస్తూ ఇప్పటికైనా మార్పు చేసుకుని సుపరిపాలన అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గత నెలలో మున్సిపల్ వైస్ చైర్మన్ జి రమాదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం లేఖను కలెక్టర్ అంబేద్కర్కు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్, కౌన్సిలర్లు ఎం తిరుపతిరావు, కె రామారావు అందజేశారు. కాగా ఈరోజు అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 21 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడు బేబీనాయన హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి 22 మంది అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాస నెగ్గినట్లు రామ్మోహన్ రావు ప్రకటించారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులలో ఉన్న ఆందోళన, అభద్రత తొలగించి జిల్లాలో పారిశ్రామిక శాంతి నెలకొల్పాలని కోరుతూ బుధవారం మన్యం జిల్లా కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ మేరకు విజయనగరం జోనల్ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానాన్ని స్పష్టం చేస్తూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యంతో జరిగిన చర్చల్లో అంగీకరించి కూడా అమలు చేయని అంశాలపై నిరసనలు తెలిపినా కనీసం యాజమాన్యం పట్టించుకోవట్లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఈ నెల 25వ తేదీ అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతారని స్పష్టం చేశారు. తక్షణమే సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై స్థానిక అధికారులతోనూ, జిల్లా అధికారులతోనూ ఎన్నిసార్లు చర్చించినప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం వైపు వాళ్ళు చొరవ చూపడం లేదు. దాని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మా యొక్క పరిస్థితిని విన్నవించుకోవడానికి వచ్చాం. తద్వారా కలెక్టర్ గారు కలుగు చేసుకుని మా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి మా సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మరి అప్పటికి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పినప్పటికీ వాళ్ళు సర్క్యులర్ ప్రకారం వారు నడుచుకోకపోతే మేము ఈ నెల 25వ తారీఖు తర్వాత ఈ రోజైనా సమ్మెలోనికి వెళ్తామని ఈ జోన్ వ్యాప్తంగా కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఈరోజు మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మెటీరియల్ కాంపోనెంట్ పనులకు ఎమ్మెల్యే బేబీనాయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి మండల పరిధిలో సుమారు 11 కోట్లతో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, బీటీ రోడ్లు, డబుల్ మెటల్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యుత్ అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్, విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో సంచార పశువైద్య సేవా పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి యాజమాన్య సంస్థ ద్వారా పథకాన్ని ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న నేపథ్యంలో కేవలం రాజకీయ కుట్రలతో పారామెడికల్ సిబ్బందిని ఉత్తరాంధ్ర జోన్లో తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సిఐటియు నాయకులు బివి రమణ ఆరోపించారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు యువతకు చూపిస్తామని తెలిపిన కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేసి రాజకీయ కక్షలతో వేరే వారికి ఇవ్వడం సమంజసం కాదన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పారామెడికల్ సిబ్బందిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంచార పశుసేవ పథకాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి రాష్ట్రంలో 375 సంచార వైద్య శిబిరాలని పశు వైద్య శిబిరాలని నిర్వహించేందుకోసం వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన పార్వతీపురం మన్యం జిల్లాలో 16 అంబులెన్సులు నడుస్తున్నాయి. 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా పశు వైద్యాన్ని మెరుగుదల చేసేందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందిని ఇటీవల కాలంలో తొలగించేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ కారణాలతో ఇప్పటివరకు పనిచేస్తున్న 2022 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న వీళ్ళలో కొంతమందిని తొలగించేందుకోసం ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య. దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. ఉపాధి కల్పించాలంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప ఉన్న ఉద్యోగాలను తీసేసి ఆ స్థానంలో రాజకీయ పలుకుబడితో నింపుకోవడం సరైన విధానం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఇప్పటికే గత 4 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళని కొనసాగించాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తాను. లేని ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రకటనలు. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. నగరంలో వివిధ ప్రాంతాల్లో 10.79 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పోసపాటి అతిథి గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లలో 44 అభివృద్ధి పనుల నిమిత్తం బుధవారం కేఎల్పురంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం బుచ్చన్న కోనేరు వద్దనున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కేంద్రం వద్ద అదనపు 5 మెగా వోల్టేజ్ యాంప్స్ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథి గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న శుభ తరుణంలో వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ వార్డు సభలు నిర్వహించి తద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గుర్తించిన ప్రజా అవసరాలను తీర్చే దిశగా కాలువలు, రహదారులు వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పనులు సత్వరమే పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని చెప్పారు. అలాగే నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు వివిధ ప్రాంతాల్లో 38 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మున్సిపాలిటీలో 44 వర్క్స్ సుమారు 10 crores మనం ఓపెన్ చేయటం జరుగుతుంది. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత
మనం యాక్చువల్ వర్క్ అసలు చేసిన వర్క్ని మనం ప్రజలకి అందిస్తున్నాం అనేది సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో శంకుస్థాపనలు 100-200 ఇలా శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు, కానీ పనులు ప్రజల కోసం అందించటం అయితే తక్కువ. అయితే మనం ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం ఇన్ని పనులు మనం యాక్చువల్ వర్క్ చేసి ప్రజలకి అందిస్తున్నాం అనేది సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈరోజు గ్రామంలో కూడా మండలాల్లో కూడా మనం మన్రేగా వర్క్స్ వచ్చినప్పటికీ మనం ఆ వర్క్స్ కూడా అయిన వర్క్లు మనం ప్రజలకి అందిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనం అక్కడ కూడా మనం శంకుస్థాపన చేసి ఆ వర్క్లు కూడా రోడ్స్, డ్రైన్స్ ఇటువంటివన్నీ కూడా మనం ప్రజలకి అందిస్తున్నాం. ఆగస్టు 23వ తారీఖున 5 సంవత్సరాల తర్వాత గ్రామ సభలు మహాత్మా గాంధీ గారు ఆశయాలు ప్రకారం గ్రామ సభలు జరగటం ఒకటేసారి 13,000 విలేజెస్లో ఒకటేసారి జరిగి మన గ్రామ సభలు నిర్వహించి ఈ వర్క్లు డిసైడ్ చేసి ఈరోజు ఆ ఓపెనింగ్ కూడా జరగటం చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తూ ఒక అభివృద్ధి సంక్షేమం అనేది సమానంగా మనం ప్రజల కోసం తీసుకువెళ్తాం. ఎప్పుడైతే అభివృద్ధి సంక్షేమం ఎప్పుడైనా సమానంగానే ఉండాలి, ఎందుకంటే అభివృద్ధి జరిగినప్పుడు సంక్షేమం జరుగుతుంది, సంక్షేమం జరిగినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అలాగే మనం అన్ని విధాలుగా కూడా సంపద సృష్టించి మనం ఆదాయం పెంచి రెండు కూడా మనం సమానంగా తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మన ప్రభుత్వం ఒక అద్భుతమైన పనులు చేస్తున్నాం. 12న రేపు మనకి 1 ఇయర్ అయిపోతుంది. అయితే ఈ 1 ఇయర్లో మనం ఎంతో మంచి పనులు అనేది చేసి ఒక మంచి ప్రభుత్వంగా ఏర్పడి ప్రజలకి సేవలు చేసి వాళ్ళ కోసం అనుకూలమైన పనులు మనం అందించగలుగుతున్నాం అనేది సంతోషం అనిపిస్తుంది. సొంత స్థలంతో పాటు విదేశీ ఫల సంపదను కూడా అందివ్వాలన్నదే తమ ధ్యేయమని ఎటోర్ వెంచర్స్ సీఈఓ బి నగేష్ అన్నారు. విజయనగరంలోని రింగ్ రోడ్ రాఘవరత్న ఆర్కేడ్లో ఎటోర్ సంస్థ కార్యాలయం నూతన బ్రాంచ్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా సొంత భూమిని కల్పిస్తూ అరుదైన వృక్ష సంపదను పెంపొందిస్తూ భూమితో పాటు ఆదాయాన్ని కూడా పెంచడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. అతి తక్కువ ధరలకే భూమిని విక్రయించి 33 ఏళ్ల పాటు ఫలసాయం కూడా అందించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. కొనుగోలు చేసిన స్థలంలో శాండిల్వుడ్, డ్రాగన్ ఫ్రూట్స్, జపాన్లో పండించే మియాజాకి మామిడి పళ్ళ రకాల వంటివి అనేక అరుదైన మొక్కలను పెంచి వాటి ఫలసాయాన్ని 50-50 రేషియోలో స్థలం కొనుగోలుదారులకు అందిస్తామని చెప్పారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరంలో మేము కొత్తగా ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు కేవలం విశాఖపట్నానికి మాత్రమే బ్రాంచ్ ఆఫీస్ అనేది సర్వీసెస్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఇంకా మోర్ యాక్టివ్గా ఉండాలని చెప్పి మా కొత్త బ్రాంచ్ని ఈరోజు శ్రీకాకుళంలో ఒకటి, విజయనగరంలో ఒకటి ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఈరోజు మీడియా మిత్రులు పిలిచి చెప్పాల్దలుచుకుంది ఏమనుకుంటున్నారంటే, యాక్చువల్గా ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఎటోర్ వెంచర్స్ అనగానే రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుంటారేమో. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీ కాదండి. ఇట్స్ ఎ కంప్లీట్లీ అగ్రికల్చర్, ఓకేనండి, అగ్రికల్చర్ స్టార్టప్ కంపెనీ. సో దీని విశేషాలు ఏంటండి అంటే, ఫస్ట్ టైం మన ఇండియాలో మేము లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే, ఏదైతే ల్యాండ్ కస్టమర్ కొనుక్కుంటున్నారో ల్యాండ్ అనేది కామన్గా ఉంటుందండి. ఈ ల్యాండ్తో పాటుగా సో కస్టమర్ ఎప్పుడైనా అమ్మాలి అనుకునేటప్పుడు ఒక 5 years 10 years ఆ ఇన్వెస్ట్మెంట్ని డెట్ క్యాపిటల్ కింద ఉంచడం జరుగుతుంది. జపాన్లో పెరిగేటటువంటి అతి రేర్ మ్యాంగోని ఫస్ట్ టైం ఇండియాకి మేము తీసుకొచ్చి మన ఎటోర్ అగ్రి వెంచర్స్ ద్వారా ప్రతి కస్టమర్ ప్లాట్లో కూడా ఒక 3 చెట్లని మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక కేజీ 2,70,000 రూపాయలు ఇంటర్నేషనల్ ప్రైస్ అండి. 250 square yards ల్యాండ్లో కస్టమర్కి కంప్లీట్గా 100+ ప్లాంటేషన్ ఇస్తూ ఒక్కసారి ప్లాట్ కొనుక్కున్న తర్వాత 45 రోజుల నుంచి, అంటే ప్లాట్ కొన్నటువంటి 45 రోజుల నుంచి 33 సంవత్సరాల వరకు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్కి 33 సంవత్సరాల వరకు ఇన్కమ్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. దీంట్లో ఎటువంటి రిస్క్ లేకుండా కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన మొదటి రోజునే కస్టమర్ పేరు మీద తనకి ప్లాట్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ అయిపోతుందండి.
విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో తొలగించిన 35 మంది రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని కొత్త కాంట్రాక్టర్ తన ఇష్టారీతిన తొలగించి రోడ్డుపాలు చేయడం అన్యాయమన్నారు. దోపిడీ చేసుకునేందుకు కాంట్రాక్టర్లకు లైసెన్సులు ఇవ్వడం, కార్మికులను బానిసలుగా చేయడం వంటి వాటితో కేంద్రం చట్ట సవరణలు చేయడం దుష్ఫలితాలను ఇస్తుందన్నారు. తక్షణమే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎవరైతే రైల్వేలో ట్రాక్స్ క్లీనింగ్, హౌస్ కీపింగ్ క్లీనింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గత 18 సంవత్సరాలుగా విజయనగరం రైల్వే స్టేషన్లో పనిచేసుకోవడం జరుగుతుంది. పనిచేసుకుంటున్నప్పుడు ప్రతి 3 సంవత్సరాలు కూడా ఒక కొత్త కాంట్రాక్టర్ రావడం జరుగుతుంది. ఎంతోమంది కాంట్రాక్టర్లు మారుతున్నారు తప్ప ఎక్కడ లేబర్ మారదు. కానీ ఇప్పుడు వచ్చిన జేపీటెక్ కాంట్రాక్టర్ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఒక కారణము లేకన్నా ఏమీ ఇది లేకన్నా ఒకేసారి మమ్మల్ని ఈ 35 కుటుంబాలు రోడ్డు మీద పడిస్తారు. అయినప్పటికీ కూడా చర్చలు జరుగుతున్న టైంలో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకన్నా ఈరోజు మా వాళ్ళు ఇది చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. మేము మీడియా పరంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక అట్టడుగు స్థాయి ఒక దళిత జాతికి చెంది ఆ పని తప్ప ఇంకో పని రాని మా 35 కుటుంబాల్ని తక్షణమే అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్ట్ని పిలిపించి మాట్లాడి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మీడియా లేని ఎడల దీని వరకు ఎంతవరకైనా మేము వెళ్తాం. మా జీవితాలు పోయి మా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసి బతుకు పట్టాలని అడుగుతున్నాం. లేదా మా బతుకులు పోయినట్టుగైతే ఎంతటి వరకైనా వెళ్తామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ విజయనగరం పట్టణంలోని వందలాది సంఖ్యలో తెలుగు మహిళలు సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ నగరంలోని 3 లాంతర్ల నుంచి గంట స్తంభం మీదుగా కనికా పరమేశ్వరి ఆలయం వరకు సాగింది. ఈ మేరకు రాష్ట్ర మహిళలందరికీ తక్షణమే సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి మహిళలపై జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని, లేని ఎడల ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇటువంటి నీచంగా మాట్లాడడానికి మాటలు విసిరినంటే ఈ సాక్షి పేపర్ని బ్యాన్ చేయాలి. అటువంటి ఆడవాళ్ళని అమరావతి ఆడవాళ్ళనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ఆడవాళ్ళందరినీ కూడా అవమానించినట్టుగా అయింది. ఇటువంటి సాక్షి పేపర్లు మేము ఎటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ ప్రచురితం కానివ్వము. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు అంటారు. అటువంటి ఆడవాళ్ళని కించపరిచినందుకు ఈ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పు తీరాలి. మేము అమరావతి వచ్చామంటే ఇంకోలాగా ఉంటుంది. సాక్షి టీవీకి ఇప్పుడు బ్యాన్ చేయాలి మేము ఆడవాళ్ళందరూ కోరుకుంటున్నాము. అసభ్యకరంగా ఒక చేతగాని జగన్ పార్టీ ఇలాగ అనడం చేత కాదు. ఏదో అమరావతి ఒక నగరం, పెద్ద నగరం చేద్దామన్న చంద్రబాబు గారిని చేసిన అతన్ని చెడగొడుతున్నాడు జగన్. తిరిగి ఆడవాళ్ళని ఇప్పుడు ప్రశ్నించి ఇప్పుడు ఆడవాళ్ళందరం కలిసామంటే జగన్ సాక్షి టీవీ మరి ఉండదు. ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఎం డిమాండ్. ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపణ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నేతలు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. విజయనగరంలో తెలుగు మహిళల భారీ ర్యాలీ. అమరావతి మహిళలను అగౌరవపరచడం దారుణమని వ్యాఖ్య. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.